బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు ఆందోళన బాటపట్టడంతో విద్యార్థుల భవిష్యత్తుపై అయోమయం నెలకొంది. నేటి నుంచి ఈ నెల 21 వరకు మొదటి దఫాగా విద్యా సంస్థల బంద్ పాటించాలని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు నిర్ణయించాయి. ఇక ఈలోగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వాలకి అల్టిమేటం ఇచ్చారు. ఒకవేళ చెల్లించకుంటే 21వ తేదీ నుంచి నిరవధికంగా కళాశాలను బంద్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, డిగ్రీ పీజీ కళాశాలలకు సంబంధించి యాజమాన్యాలతో నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలు జరిపారు. వెన్నెల, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులతో పాటు కళాశాలలకు కూడా మెయింటెనెన్స్, జీతాలు, ఇతర రకాలైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ 15 నుంచి నిరవధికంగా కళాశాలలకు తాళాలు వేస్తామని కూడా, బంద్ చేస్తామని కూడా యాజమాన్యాలు హైయర్ ఎడ్యుకేషన్ కి 4 రోజుల క్రితం అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం ప్రైవేట్ కళాశాలల యాజమాన్యంతో మొదటి దఫా చర్చించడం జరిగింది. ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందిస్తాము, అట్లాగే సేమ్ టైం యాజమాన్యాలు కూడా తాళం వేయొద్దు, ఏదైతే కళాశాలల బంద్ చేయొద్దు, చేస్తే కనుక విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి అంటూ కూడా డిప్యూటీ సీఎం మాట్లాడడం జరిగింది. ఆదివారం అయినప్పటికీ కూడా రాత్రిపూట ఈ సమావేశాన్ని చేసిన నేపథ్యంలో ఈ రోజు సోమవారం మరొకసారి కూడా ప్రైవేటు కళాశాలలతో చర్చించి, అట్లాగే కేబినెట్ మంత్రులతో కూడా చర్చించి ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం కోరారు. ఈ ప్రభుత్వం స్పందించే వరకు, అంటే ఈ రోజు సాయంత్రం వరకు ప్రభుత్వం కొంత నిధులు విడుదల చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అట్లాగే గతంలో సుమారు 1800 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఉన్న నేపథ్యంలో 750 కోట్ల రూపాయలకు కూడా ప్రభుత్వం టోకెన్ ఇచ్చినప్పటికీ ఆ నిధులు కూడా రాలేదు అనేది ప్రధానంగా ప్రైవేటు యాజమాన్యాలు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు అయితే మరొకసారి ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పేటువంటి అవకాశం ఉంది. అంతవరకు కూడా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సంయమనం పాటించాలని డిప్యూటీ సీఎం కోరిన నేపథ్యంలో వారంతా కూడా సానుకూలంగా స్పందించారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్.